వీక్షకులందరికీ నమస్కారం. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశాడు. ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మీద చివరి అస్త్రం కూడా ప్రయోగించాము, ఇరాన్లో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం, అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశాము, తల తీసేశాము, మొండెం మాత్రమే మిగిలింది. ఇక హార్ముజ్ జలసంధిని కూడా స్వాధీనం చేసుకుందాం, అందరూ యుద్ధ నౌకలు తీసుకుని రండి అని చెప్పి చైనాని, జపాన్ని, భారతదేశాన్ని, రష్యాని వేడుకుంటూ ఉన్నాడు ట్రంప్. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చంపేశాము, ఆయన చచ్చిపోయాడు, ఇక లేడని చెప్పేసి ఇరాన్ నేతలు ప్రకటనలు చేస్తూ ఉంటే, తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక సాధారణ పౌరుల్లాగా ఒక కాఫీ కేఫ్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ ఇలా చేతులు చూపించి నేను బతికే ఉన్నాను అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక తాజాగా ఇరాన్ సుప్రీమో చనిపోయాడంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఇరాన్ సుప్రీమో బతికే ఉన్నాడు, అయితే ఆయన కోమాలో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, తీవ్రమైన గాయాలతో ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడని భారత నిఘా వర్గాల సమాచారం. భారతదేశం కూడా ఇటీవల ఇరాన్ నేతలతో సంప్రదింపులు జరిపి హార్ముజ్ జలసంధి నుంచి చమురు నౌకలు, గ్యాస్ నౌకలను చిన్నగా హార్ముజ్ జలసంధి నుంచి విడిపించుకునే విధంగా ఇరాన్ని అంగీకరించే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకురాగలిగారు. తాజాగా ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఓడలు మినహా, వారి షిప్స్ మినహా మరే దేశానికి సంబంధించిన షిప్పుల మీద మేము దాడి చేయము. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద ధ్వంసం చేస్తూ ఉంటే, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడతా ఉంది. ముఖ్యంగా కువైట్, దుబాయ్ మీద ఇరాన్ చేస్తున్న దాడులతో దుబాయ్ నగరం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. ఎవ్వరూ బయటకు రావద్దు అని ఆయా దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. మిసైల్ని ఆకాశంలోనే ధ్వంసం చేసినా కూడా ఆ శకలాలు పడి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీంతో గల్ఫ్ యుద్ధంలో ఇప్పటికే మరణించిన వారి సంఖ్య అధికారికంగానే 3,000 దాటింది, అనధికారికంగా 10,000 పైన ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ యుద్ధం ముగిసే అవకాశం లేదు. ఇరాన్ ఒక్క అడుగు కూడా అడుగు వేయడం లేదు. యుద్ధం మొదలై 15 రోజులు దాటిపోయినా కూడా కనీసం చర్చలకు కూడా ఇరాన్ ఆసక్తి చూడడం లేదు. ఎలాగూ మా దేశాన్ని ధ్వంసం చేశారు కాబట్టి అమెరికాని, ఇజ్రాయెల్ని, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని ప్రాణాలు తీసే వరకు మేము ఈ యుద్ధం ఆపమని స్పష్టంగా ప్రకటన చేసింది. ఇరాన్కి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అందువల్ల ఇరాన్ ఒక్క అడుగు కూడా వెనకేయడం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆత్మాహుతి డ్రోన్లు, ఆత్మాహుతి బోటులతో బిగించిన క్షిపణులు చివరి ఆయుధంగా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే క్లస్టర్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడతా ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు ముగింపు పలుకుతామా అనేది స్పష్టత అయితే లేదు. ట్రంప్ చేసే ప్రకటనలో కానీ, నెతన్యాహు చేసే ప్రకటనలో కానీ, ఇరాన్ నేతల ప్రకటనలో కానీ ఎక్కడా కానీ యుద్ధానికి ముగింపు ఎప్పుడు అనే దానికి సంబంధించి కానీ, శాంతి చర్చల గురించి కానీ ప్రస్తావనే లేకపోవడం ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోతా ఉంది అనే దానికి సంకేతాలు ఇస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒక పెద్ద ప్రకటన రాబోతా ఉంది అమెరికా నుంచి. ఆ ప్రకటన సారాంశంతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.